మనకి ఒకడి మీద కోపం. ఎవరు? ట్రంప్ మీద కోపం. యెస్, నాకు గూడా కోపం ఉంది. భారతదేశ విషయంలో వాడు వాగిన వాగుడు. కానీ ఇష్యూ ఏం జరుగుతుందన్నప్పుడు రియలిస్టిక్‌గా మాట్లాడుకోవాలి. అమెరికా ఓడిపోతుందనుకునేంత భ్రమ, అమాయకత్వం ఉంటే వాళ్ళ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంతకు మించేం లేదు. వాస్తవంగా అమెరికాకి అక్కడ ఒక తెలివైన ఎత్తుగడ వేస్తుంది. ఇరాన్ అనే దాన్ని నాశనం చేయడం దానికి పెద్ద కష్టమేం గాదు. ఇరాక్‌ను నాశనం చేసింది ఇరాన్ నాశనం చేయడం ఏమన్నా పెద్ద కష్టమా? పాలస్తీనాన్ని నాశనం చేసినటువంటి ఇజ్రాయెల్‌కి ఇరాన్‌ని నాశనం చేయడం పెద్ద కష్టమా? సులభమే. కానీ అది ఉండాల. అది ఉన్నప్పుడే గల్ఫ్ దేశాలు అమెరికా మాట వింటాయి. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్‌తో స్నేహం చేస్తుంటాయి. అదే సందర్భంలో ఆయుధాలు కొనుక్కుంటారు. ఆయిల్ నిల్వల్ని కంట్రోల్ చేయడం వీళ్ళ చేతుల్లో ఉంటది. కాబట్టి ఇరాన్‌ని శాంతం చంపదు. ఇరాన్‌ని బలహీనంగా శాంతం బలహీనపరచదు. అట్ ద సేమ్ టైమ్